అన్నయ్య, నువ్వు మా ఇంటి పక్కన ఉండే రమేష్ అన్నయ్య కదా నువ్వు? ఆ అవును తమ్ముడు, నేను మీ ఇంటి పక్కన ఉండే రమేష్ని. ఇప్పుడు మనం ఎక్కడున్నామో తెలుసా అన్నయ్య నీకు? నేను చనిపోయి స్వర్గానికి పోతా ఉన్నాను తమ్ముడు. నువ్వెలా చనిపోయావో చెప్పు అన్నయ్య. అదే, నేను పెద్ద తప్పు చేశాను తమ్ముడు, అందుకని నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోయాను. ఏం తప్పు చేసావు అన్నయ్య నువ్వు సూసైడ్ చేసుకొని చచ్చిపోయేదానికి? నువ్వు చాలా మంచోడు కదా అన్నయ్య. నేను నా భార్య మీద అనుమానం పడి తప్పని తెలుసుకున్నాక సూసైడ్ చేసుకున్నాను. మీ భార్య పైన నీకు అనుమానం ఎలా వచ్చింది అన్నయ్య? ఎందుకో వచ్చింది తమ్ముడు, అందుకని ఇంట్లోనూ, బాత్రూంలోనూ, కిచెన్లోనూ, బెడ్రూమ్లోనూ ఇన్ని దగ్గరలు ఎతికినా ఎవరు కనపడలేదు. అందుకే భార్య పైన అనుమానం పడ్డం తప్పని తెలుసుకొని సూసైడ్ చేసుకొని చచ్చిపోయాను. అయ్యో అన్నయ్య, అయ్యో. ఏమైంది తమ్ముడు, ఎందుకు అలా అన్నావు? ఏమీ లేదన్నయ్య. అవును తమ్ముడు, ఇంతకీ నువ్వెందుకు చచ్చిపోయావు? ఎందుకు చచ్చిపోయానో చెప్తే దానికన్నా ఎలా చచ్చిపోయానో చెప్తే నువ్వు చాలా బాధపడతావు అన్నయ్య. ఇంకా తప్పదు కదా తమ్ముడు, చెప్పు, బాధపడక తప్పదు. కూలింగ్ ఎక్కువై చచ్చిపోయాను అన్నయ్య. కూలింగ్ ఎక్కువై చచ్చిపోయావా? ఎలా? ఒకడు ఇల్లంతా ఎతికాడు, కానీ ఫ్రిడ్జ్లో మాత్రం చూడలేదు, అందుకే చచ్చిపోయా. అంటే దాంట్లో బుషాట ఆడుతా ఉన్నారా? అందుకే వీడి భార్య వీడిని మట్టి బుర్రా అనేది. ఏమైంది తమ్ముడు, అటు తిరుక్కొని మాట్లాడుకుంటున్నావు? ఇల్లంతా ఎతికావు, ఫ్రిడ్జ్లో చూసావు అసలు నువ్వు? అంటే అంతే.